చూడండి. హలో అన్నా ఒక్క నిమిషం భరత్ గారు, అన్నా ఇప్పుడు ఎట్లున్నదంటే 150 కోట్లు శాంక్షన్ చేసింది ఏది రాష్ట్ర ప్రభుత్వం. అందులో 150 ఇళ్లకు ఒక పెట్టినారు. ఈ విధంగా ఏది 100 రోజులలో అన్ని చేసినాక అది జరగలేదు, ఇది జరగలేదు అంటే 150 కోట్లు ఖర్చు పెట్టారు. 150 ఇండ్లు చేసి అవునండి 2 లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పిండు కదా. అంత కరెక్టే, కానీ చేసింది ఎవరంటే బ్యూరోక్రట్స్ చేశారు. దానికి శాంటిటీ లేదు. నేను అనేది ఏంటి, బ్యూరోక్రట్స్ సర్వేకు శాంటిటీ లేదు. బీహార్ లో కొట్టేసారు, దేశంలో ఎక్కడ జరిగినా కొట్టేసారు. అందుకోసమే కదా స్వతంత్ర కమిషన్ ద్వారా చేయించమన్నాం. అది చేయించకుండా అధికారులను పెట్టుకొని చేస్తే ఎట్లండి? సర్వే చేసింది, ఆ సర్వేను ఎందుకు బయట పెట్టలే? ఇవాళ మేము పెట్టినవా లేదా? వాళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఏం చేయరు. ఇప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితులలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. అందులో మేము ఇచ్చిన 42% అమలు చేస్తాం. ఆ తర్వాత మీరు ఏం మాట్లాడతారో అప్పుడు మాట్లాడుకోరు. కానీ ఇప్పుడు మీరు ఎన్ని పెట్టినా ఎన్నికలు జరిగేది గ్యారెంటీ. బడుగు బలైన వర్గాలకి, బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేది గ్యారెంటీ. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మీరు డిబేట్ పెడితే మాట్లాడతాం. కానీ ఏదో పని అయితేనే ఉంటుంది, వీళ్ళే కొని పెడుతున్నారు. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు? బీఆర్ఎస్ కూడా చేసింది కదా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సర్వే చేయించినా, సకల జనుల సర్వే చేసినా లేదా? మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టలే? ఇవాళ మేము అన్ని బయట పెడతాం. అమలు అవుతుంది. చెప్పినా ఇవాళ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి న్యాయం చేస్తున్నారు. నాకు తప్పనిసరిగా నమ్మికున్నది దీని వెనకాల రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గాని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అమలు చేస్తాడు. అమలు చేసిన తర్వాతనే మళ్ళీ మీతో కలుస్తాను, మాట్లాడుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే సమగ్ర కుటుంబ సర్వే వేరు, ఇవాళ చేసినటువంటి సర్వే వేరు. ఈ సర్వేకు 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీని ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి చేస్తే ఈ చర్చే ఉండేది కాదు. ఎన్నిసార్లు చెప్పినా గానీ బీహార్ లో విఫలమైందని తెలిసి కూడా బీహార్ మోడల్లోనే పోయినరు. అంటే వీళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క శీలాన్ని మేము శంకిస్తలేం గానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన పద్ధతిలో వీళ్ళు పోలే. బట్ రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. మేము ఏమంటున్నామంటే అవును సార్, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? రాహుల్ గాంధీ ఏమన్నారు చూద్దాం ఒకసారి. ఎస్ పీసీఆర్ రాహుల్ గాంధీ బయట ఉంటే ప్లే చేయండి. मगर ओबीसी की जो इश्यूज हैं, जो मुश्किलें हैं, वो छुपी रहती हैं, आसानी से नहीं दिखती हैं. मेरी रिग्रेट क्या है कि अगर मुझे आपकी हिस्ट्री के बारे में, आपकी इश्यूज के बारे में थोड़ा सा भी ज्यादा मालूम होता, मैं तभी जाति जनगणना करा देता. वो निकल गया और मैं स्टेज से कह रहा हूं वो गलती है मेरी, और कांग्रेस पार्टी की गलती नहीं है, मेरी गलती है. और इस गलती को मैं ठीक करने जा रहा हूं. और एक प्रकार से अच्छा हुआ. मैं सोच रहा था कि ठीक है भाई गलती हो गई, तो अच्छा क्या है मैं आपको बताऊं कि अगर उस समय जाति जनगणना करवा दिया होता तो जैसा मैं अब जाति जनगणना कराऊंगा वैसा नहीं होता. क्योंकि जो हमने तेलंगाना में किया है, आपको वो पॉलिटिकल अर्थक्वेक है, वो हिंदुस्तान की राजनीतिक जमीन को उसने हिला दिया है. अभी आपको उसका जो आफ्टर शॉक है वो अभी आपको लगा नहीं है, मगर वो काम हो गया है.
ఇవాళ సర్వే మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తారు, మళ్ళీ అది దాని మీద మీరు అధ్యయనం చేయించడానికి మళ్ళీ ఇది కూడా ఒకటి సుదర్శన్ రెడ్డి కమిషన్ కమిటీ అని వేసిర్రు, ఇది వర్కింగ్ గ్రూప్ ను. ఇది కూడా ఒక చట్టబద్ధమైన కమిటీ కాదు. అవునండి ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నంత మాత్రం పెద్ద కమిటీ కాదు కదా. దీన్ని ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కిందనో, ఒక 340 కిందనో, లేకపోతే ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ వేసి అధ్యయనం చేయించాలి కదా. మీరు అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే, మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఇట్లా ఈ విధంగా కొట్టివేసిండ్రు, కర్ణాటకలో కొట్టివేశారు, మధ్యప్రదేశ్ లో కొట్టివేశారు, రాజస్థాన్ లో కొట్టివేశారు, అసలు ఒడిశాలో రిజర్వేషన్లే లేకుండా ఎన్నికలు పోయినరు. ఇవన్నీ మన కళ్ల ముందు చాలా స్పష్టంగా కనపడుతుంటే వాటిని తోసిరాదని తప్పుల మీద తప్పులు చేసి మేము దేశానికి రోల్ మోడల్ అని ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ ఇంకోటి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు UPA 2 చేసినటువంటి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 ఆల్సో నాట్ బై సెన్సస్ డిపార్ట్మెంట్ 5,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు ఆనాడు సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తే ఈ అవసరమే ఉండేది కాదు కదా. నిండు సభలో చిదంబరం గారు మేము జనాభా గణనలో కులగణన చేస్తున్నామని చెప్పి గట్టిగా చెప్పి వారు ఏం చేయించినారు, వారు పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా చేయించారు. సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి ఆనాడు UPA ప్రభుత్వం కనుక సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ నిజంగా చేసి ఉంటే 5,000 కోట్లు కూడా వృధా అయ్యేది కాదు. ఇవాళ ఇంత గొడవపడే పరిస్థితి కూడా వచ్చేది కాదు. ఇలాంటి ప్రమాదానికే ఇవాళ UPA వాళ్ళు ఆనాడు శ్రీకారం చుట్టినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం దీన్ని భస్మీపటలం చేసి బీసీలకు రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నత న్యాయస్థానాల యొక్క తీర్పులను గమనించి ముందు పోమని చెప్తుంటే దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. మేము ఎన్ని చెప్పినా విమర్శిస్తున్నా అనుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు బీసీ ఉద్యమాలు చేసినా మాలాంటి వాళ్ళని చేసినామా మీకు తెలియదా భరత్ గారు? కాబట్టి ఇదంతా కూడా తప్పులమయంగా చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు కూడా ఎగ్గొట్టేటటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి నేను సాధికారికంగా చెప్పడానికి ఇన్ని గణాంకాలు పట్టుకొని వచ్చిన. విఠల్ గారు